గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అపార్ట్మెంట్లు, భారీ భవనాల నిర్మాణదారులకు ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్ టీడీఆర్ ఎంతో ఉపయోగపడుతుంది. నగర బిల్డర్లు, నిర్మాణ సంస్థలు టీడీఆర్ను ఉపయోగించి తక్కువ స్థలంలో అదనపు అంతస్తులు నిర్మిస్తున్నాయి. నిర్మాణదారులు భూమిపై చేసిన అధిక వ్యయాన్ని రాబట్టుకునేందుకు ఇదొక వరంలా మారింది. ఇంటి కొనుగోలుదారులు సైతం కోరుకున్న ప్రాంతాల్లో ప్రత్యేక నిబంధనల కింద అదనంగా నిర్మించిన ఇళ్లను కొనుగోలు చేయగలుగుతున్నారు. భూమి విలువతో పోలిస్తే టీడీఆర్ తక్కువ ధరకు లభిస్తుండటంతో నిర్మాణ వ్యయం, ఇంటి ధర కూడా స్వల్పంగా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో టీడీఆర్ను ఉపయోగించి భవన నిర్మాణంలో అదనపు అంతస్తులను నిర్మించుకునే వారి సంఖ్య పెరుగుతోందని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. టీడీఆర్ అంటే అభివృద్ధి బదలాయింపు హక్కు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ భూ నిర్వాసితులకు అందిస్తున్న ఆర్థిక ప్రయోజనాలతో కూడుకున్న హక్కు. జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్ల విస్తరణ, రహదారుల అభివృద్ధి, చెరువుల విస్తరణ, ఇతర అభివృద్ధి పనులకు ప్రభుత్వం భూసేకరణ చేపడుతుంది. ఇలా సేకరించిన భూముల కోసం నిధులను వెచ్చించకుండా ప్రభుత్వ విలువ ఆధారంగా రెట్టింపు మొత్తంలో టీడీఆర్ను ఇస్తున్నాయి. పట్టా భూములకు 400%, చెరువుల్లోని సిక్కం భూములకు, గ్రామ కంఠం భూములకు 200% లెక్కన టీడీఆర్ అందుతుంది. దీనివల్ల భూమిని కోల్పోయిన యజమానులకు తక్షణమే టీడీఆర్ రూపంలో నష్టపరిహారం అందుతుంది. ఈ టీడీఆర్ను జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో ఎక్కడైనా వినియోగదారులు అదనపు అంతస్తుల నిర్మాణానికి ఉపయోగించుకోవచ్చు. బిల్డర్లు, నిర్మాణ సంస్థలకు భూ విస్తీర్ణం తక్కువగా అందుబాటులో ఉండి అక్కడ ఎక్కువ అంతస్తులు కట్టుకోలేకపోయే అవకాశం లేనప్పుడు టీడీఆర్ ఉపయోగపడుతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 200 గజాల విస్తీర్ణంలో 2 అంతస్తులే కట్టుకునే అవకాశం ఉంటుంది. పార్కింగ్ వసతి ఉంటే టీడీఆర్ సాయంతో మరో అంతస్తును నిర్మించుకోవచ్చు. అలా స్థలాన్ని బట్టి అదనపు అంతస్తులకు అనుమతులు ఇస్తుంది ప్రభుత్వం. సాధారణంగా ప్రభుత్వ భూ విలువ చదరపు గజం లెక్కన ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భూసేకరణ చేస్తే అక్కడ భూమి విలువకు 4 రెట్లు భూ యజమానికి టీడీఆర్ను ప్రభుత్వం అందిస్తుంది. ఉదాహరణకు బంజారాహిల్స్ ప్రభుత్వ విలువ ప్రకారం చదరపు గజం 41,000గా ఉంది. అక్కడ ఓ వ్యక్తికి సంబంధించిన స్థలాన్ని 100 గజాల మేర రోడ్డు విస్తరణకు ప్రభుత్వం తీసుకుంటే అతనికి 400 గజాలకు ప్రభుత్వ ధరతో టీడీఆర్ ఇస్తుంది. అంటే అతనికి ప్రభుత్వం ఇచ్చిన టీడీఆర్ విలువ 1.64 కోట్ల రూపాయలుగా ఉంటుంది. భవిష్యత్తులో ఆ ప్రాంతంలో ఆ భూమికి సంబంధించి ప్రభుత్వ మార్కెట్ విలువ పెరిగితే టీడీఆర్ విలువ కూడా పెరుగుతుంది. బంజారాహిల్స్లోని వ్యక్తి దగ్గరున్న టీడీఆర్ను అత్తాపూర్లోని 200 గజాల ఇంటి యజమాని కొనాల్సి వస్తే ఏం జరుగుతుందంటే అత్తాపూర్లో 200 గజాల ప్రభుత్వ ధర 32 లక్షలు. ఆ విలువకు సమానమైన మొత్తంలో బంజారాహిల్స్ నుంచి టీడీఆర్ను కొంటే సరిపోతుంది. బంజారాహిల్స్ నుంచి 19.51 చదరపు గజాల టీడీఆర్ను కొనాల్సి ఉంటుంది. ఫలానా వ్యక్తి టీడీఆర్ కొనుగోలు చేస్తారని తెలుపుతూ అమ్మకందారులందరికీ సమాచారం వెళుతుంది. టీడీఆర్ను అమ్ముకోవాలనుకున్న వారు ఆ సమాచారంలోని వివరాల మేరకు కొనుగోలుదారులను సంప్రదించి లావాదేవీలను నెరుపుతారు.